11వ తారీఖు నాడు నేను చేసిన పనులు ఒకటి సీఎం గారు గుర్తించి నన్ను అక్కలాగా భావించి ప్రతి మీటింగ్లో కూడా నేను ఏడనో ఈఏపీ దాంట్లో కూర్చుంటే నన్ను చూసి గుర్తుపట్టి మసల నుంచి పంపించి వేదిక మీదకి పిలుచుకునే సీఎం గారు. మరి అసలు సీఎం గారిని కూడా మరి నేను ఇప్పటిదాకా నేను 7 మంది సీఎంలను చూసిన. మరి రేవంత్ రెడ్డి అసలు సీఎంను నేను ఇప్పటిదాకా నేను చూడలేదు. మరి ఆయన ఎంపీగా నిలబడ్డప్పుడు నా కష్టము నా యొక్క పంతనం చూసి అదే మనసులో పెట్టుకొని నన్ను ఇయ్యాడదాకా తోడబుట్టు లెక్క చూసి నాకు నేను ఎన్నో గుళ్ళోకి చేసిన అనుభవం ఉన్నది కాబట్టి ఇవాళ యాదగిరి గుట్ట బోర్డు నంబర్గా నాకు ఆ చిన్న పోస్ట్ అయినా ఇచ్చినా కానీ నేను ప్రత్యేకంగా సీఎం గారికి ధన్యవాదాలు చెప్తున్నా. మరి ఆడ నేను ప్రమాణ స్వీకారం చేసి మేము ఇంటికి 7 గంటలకు వచ్చినాం. నా జనాభా ఎవరికి రానంత జనాభా నాకు తండాలుగా అక్కడ కూడా రావడం జరిగింది. మరి ఏమి బాధ అయిందో ఏమి కష్టం వచ్చిందో అది మాత్రం తెలియదు. మేము అలసిపోయే ఉన్నాము. పొద్దుగాల లేచేటాకల్లా నా 40 ఏళ్ళ రాజకీయంలో నన్ను ఇటువంటి మాటలు నేను వినలేదు, నేను పడలేదు. వినక మొదలే ఎంటదలిగి కొట్టిన రోజులు ఉన్నాయి. నేను ఆ రకంగా బతికిన కానీ కుక్క బతకలేదు. మా జాతి యాదవ జాతి, మాది శ్రీకృష్ణ వంశంలో పుట్టిన జాతి, మాది మాట అంటే తప్పని జాతి, మడిమే దిబ్బని జాతి. ఎవరికైతే మాట ఇచ్చినామో ఈయాడు దాకా కూడా అదే మాట మీద వాళ్ళకే సేవ చేసినాం. కానీ నా వాళ్ళకు అవకాశం రాలేదు, ఇక్కడ వాళ్ళకి నేను చెయ్యలేదు. మరి 2000 సంవత్సరాలలో నేనే కానీ మా బద్దుల వెంకటేశ్లే కానీ మరి అప్పుడు నిలబడ్డాలో నేను. అదేవిధంగా నా జాతి బిడ్డలు, నా కుల బిడ్డలు, గౌడ బిడ్డలు కూడా నా కులమాత భేదం లేకుండా నేను బతికిన కాబట్టి అన్ని జాతీయులు ఆడొక్క వీడియో చూసి ఆశ్చర్యపోయి తండోపతండాలుగా వస్తున్నారు. నా కొడుకు కుబ్దిరాజు కూడా చూడనట్టుండు, ఇంకా రాలేదు. ఫోన్ అన్న చేయాలంటే ఫోన్ చేసే అంత టైం కూడా నాకు లేదు. ఆ కొడుకు కూడా తెలుసుకొని ఇలా వచ్చి నాదిక్కెళ్ళి వాళ్ళ తాత మంత్రి ఉండే, నాయన మంత్రి ఉండే, నేను కూడా అప్పుడు జిల్లా అధ్యక్షురాలు ఉన్నట్టు. మరి ఈడికెళ్ళి మేము ఈడికి వచ్చి ఇప్పుడు అందరు టిఫిన్లు చేస్తున్నారు. అప్పుడు అన్నం తిని చక్కగా మా ఈయన లక్ష్మీనారాయణ అన్న దగ్గరికి పోవడం జరిగింది. మళ్ళీ మేము ఆ రకంగా ఏ కులాన్ని దూషించలేదే, మేము ఎవరిని ఏం అనలేదే. మేము అందరినీ కూడా అన్నల దమ్ముల లెక్క చూసినాము. కింది స్థాయిలో కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డల్ని కూడా బీసీ బిడ్డల్ని కూడా అందరినీ నేను ఒక తోడబుట్టులాగా నేను కన్న పిల్లలలాగా చూసినటువంటి ఈశ్వరమ్మను ఎక్కడ లేదు. వీడు ఉన్నది ఈశ్వరమ్మ దేనికైనా తల వంచదు అనేది అందరికీ తెలుసు. నేను తల వంచి బతకదాన్ని కాను, వీళ్ళ లేక పైసలకు అమ్ముడు పోయేదాన్ని కాను. ఆ రకంగా నా పిల్లలకు అందరికి ఎరక కాబట్టి వాళ్ళు కూడా వీడియోలో మాట్లాడేందుకు మా అమ్మని ఇట్లా అంటారా అని వాళ్ళు తెలుసుకొని వచ్చిన మా తమ్ముడు వెంకటేశ గారికి, అదేవిధంగా నల్లగొండకెళ్ళి కొడుకులు 3 దినాల సంది వాళ్ళ పనులు ఇడిచిపెట్టుకొని మరి గోవర్ధన్ గారే కానీ మన సుధాకర్ గారే కానీ నా కొడుకు కుద్దిరాజు ఇంకా ముందు ఎదిగి ఎంతోమందిని తయారు చేయాలి బిడ్డ, నువ్వు కూడా. మరి నా కొడుకు ఎండయ్య గౌడ్ కానీ మా మరిది జగదీష్ యాదవ్, మా అల్లుడు రఘు గారు, శేఖరు నేను పెంచిన కొడుకులు కాబట్టి మరి వీళ్ళందరూ రమేష్ గారు మరి అందరూ వాళ్ళకి పేరున కొడుక మీ అమ్మ దిక్కేళ్ళు మీరు కూడా బాధలు ఉన్నందుకు మీకు నా సిరు వచ్చి నమస్కరిస్తున్నారు. ఆ బిడ్డలు అలా మీరు మంచిగా ఉండరు, మీరు ఎవరికి తలకాలంతో కూడా బతుకురని మీరు ముందుకు మీ అమ్మ లేక పేరు మీరు తెస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాం.
మాట్లాడమని నా కొడుకు పృథ్వీరాజ్ గారు యాదవ్ గారు అన్నందుకు నేను మాట్లాడుతున్నా. ఒక్కొక్కసారి అనుకోకుండానే నా కడుపులోకి వెళ్ళి బాధ అవుతుంది బిడ్డ. ఇప్పుడు పృథ్వీరాజ్ మాట్లాడాలని నేను కోరుకుంటున్నా బిడ్డ. మీరు అధిష్టానానికి ఏమైనా చెప్తుందా? పిసిసి గారికి ఏమైనా కంప్లైంట్ చేస్తుందా? చేసిన పిసిసికి చేసిన, మీనాక్షి నటరాజన్ చేసిన, మల్లు రవికి చేసిన, మహేష్ కుమార్ గౌడ్కి చేసిన, మదియాక్షికి చేసిన, చెల్లం నరసింహారెడ్డికి కూడా. ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఆ వాయిస్ నాది కాదు, ఎవరు క్రియేట్ చేసి పెట్టి ఆడంటే మీరెట్లా నమ్ముతారు బిడ్డ? మీకు నేను చెప్పంత మనిషిని కాదు. ఎంతమందిని మీరు చూస్తలేరు, వయసులు చూస్తలేరు. వయసు ఆందా కాదా అది పరీక్ష చేయరు బిడ్డ. మీరు మంచిగా లేదు. ఏమైనా వ్యక్తిగత కక్షలు, ఏమైనా రాజకీయ కక్షలు ఉన్నాయి? మాకు ఏనాడు లేదు. ఎందుకని మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు? అంటే నా మన్నని బయటికి తెస్తున్నాను, అదే టార్గెట్ చేసాను. ఇంకేం టార్గెట్ లేదు. అలా తాతలు ముత్తాతలు సంది మేము అందరం కలిసిమెలిసే ఉన్నాము. అలా నాయనమ్మలు మేము కలిసిమెలిసే ఉన్నాము. ఒక్క ఇంట్లో తిన్నట్టే ఉన్నాము. ఇక వానికి మధ్యన ఆదివాసుల పాపం తల్లి అని పైస ఎక్కువయ్యి ఆడు ఈ రకంగా బల్పు మాటలు మాట్లాడుతున్నాడు. మాకు అసోటి మందిని మించే జాతి కాదు మాది. మేము కబ్జాలు పెట్టే జాతి కాదు మాది. ఆక్వైల్ చేసే జాతి కాదు అది మాది. అవన్నీ వాళ్ళకు నడుస్తాయి కాబట్టి ఆడు ఏదైనా మాట్లాడగలుగుతాడు. నేను ఒప్పుకునేదాన్ని కాదు. ఆడు సాటుకే లేదో నా పేరు అనుకుంటా ఆడు క్షమార్పణ కోరినంత మాత్రం ఈశ్వరం మేము ఆశమాష కాదు, నేను కాదు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి నేను కట్టుబడి ఉంటాను. ఇప్పుడు ఇద్దరు ఒకటే పార్టీలో ఉన్నారు, క్షమించేటువంటి పరిస్థితి లేదు. ఎవరు ఈశ్వరమ్మ గారు క్షమించే పరిస్థితి ఏమైనా లేదు? అధిష్టానం చెప్పాలి. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికే కట్టుబడి.